హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 6 అగ్ని పరీక్షకి. సో ఈరోజు ఎపిసోడ్ అయితే గనుక గందరగోళంగా ఉందండి. అన్నీ కట్ అంతే అనిపించింది. బట్ కొన్ని పాయింట్స్ అయితే కీ పాయింట్స్ ఆర్ హైలైట్స్‌లా అనిపించాయి. సో అవైతే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సో నాకైతే ఫుల్‌గా అర్థం చేసుకుని దాన్ని విశ్లేషించే టైము లేదు. ప్లస్ దాన్ని ఇప్పుడు చర్చించే అంత టైం కూడా లేదండి. సో జస్ట్ నా ఒపీనియన్ ఏంటి ఈరోజు ఎపిసోడ్ మీద అన్నది చెప్దామని అనుకున్నాం. బట్ ముందుగా అయితే కనుక నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా, ఇండియాలో ఉన్న వాళ్ళకి, యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండి. ఈరోజు అయితే ఇక్కడ సెలబ్రేట్ అయితే మేము చేసేసుకున్నాము. ఈరోజు ఇది సాయంత్రం ఇక్కడ. సో మీరందరూ కూడా రేపు ఇండియాలో చేస్తున్నారని తెలుసు. సో అందరూ కూడా వన్స్ అగైన్ వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనండి. సో ఎపిసోడ్లోకి వచ్చేస్తే కనుక ఫస్ట్ స్టార్టింగ్ అయితే శ్రీముఖి గారు అయితే చెప్పారు, ఈ 15 మంది నుంచి మనం వెళ్ళి డిఫరెంట్ గేమ్స్ ఆర్ వాట్ ఎవర్ టాస్క్స్ కండక్ట్ చేసి వెళ్ళి వజ్రాల కింద తీర్చిదిద్దుదామని చెప్పారు. వజ్రాల కింద తీర్చిదిద్దడం అన్నప్పుడు ఏంటంటే నాకు కొద్దిగా డౌట్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారని, వీళ్ళు ఆల్రెడీ ఈవెన్ దో వీళ్ళు విన్నర్స్ అయినా కూడా ఎవరి పర్సెప్షన్, ఎవరి గేమ్ వాళ్ళది అన్నట్టుగా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. జడ్జింగ్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ వీళ్ళని లెర్న్ చేయడం లేకపోతే ఎంకరేజ్ చేయడం వరకు ఓకే, కానీ వీళ్ళని కరెక్ట్గా సానబెట్టి చేయడం అన్నది కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా ఆడతారో, వీళ్ళు ఏంటో అన్నది ఓకే. బట్ చూద్దాము మిగిలిన ఎపిసోడ్స్ అయితే ఎలా ఉంటాయి. బట్ ఈరోజు అయితే కనుక కొద్దిగా గందరగోళంగానే ఉందండి. సో స్టార్టింగ్ వచ్చేసి బిందు మాధవ్ ఏమో మాస్క్ మ్యాన్ సగం గుండుతో ఉన్నారు. సో నేను అతనిది తీసేయాలనుకుంటున్నాను కంటిన్యూస్గా. ఎందుకని ఇది మనం అనుకున్నామండి ఆల్రెడీ, సగంతో ఎవరు ఉంచారు షో మొత్తము. జస్ట్ ఛాలెంజ్ గురించి తను బిహేవ్ ఎలా చేస్తాడా అని చెప్పి ఇస్తారు కాబట్టి అంతే. సో అదే చేశారు. సో ఫస్ట్ అయితే కనుక తనైతే మొత్తం క్లీన్ షేవ్ అయితే చేసేసారు. బట్ గుడ్ థింగ్ అనుకోవాలి తన సైడ్ నుంచి, కానీ లేకపోతే బిందు యొక్క బిందు యొక్క పార్టిసిపేషన్ ఏంటా అనుకుంటే కనుక తనే డైరెక్ట్గా వెళ్ళి చేయడం అన్నది చాలా చాలా గుడ్ అనమాట. ఆమె ఒక మెట్టు ఎక్కారు అన్నట్టుగా అనిపించింది నాకైతే ఆమె యొక్క పర్సనాలిటీ తోటి. సో నాకైతే నచ్చారు అక్కడ. ఇంకా దాని తర్వాత వెళ్ళి 1 to 15 పొజిషన్స్ పెట్టి వాళ్ళని నించోపెట్టి, వీళ్ళు ఎవరికి మీరు ఎక్కడెక్కడ నుంచి ఉంటారా అన్నది డిసైడ్ అవ్వండి అంటే ఫస్ట్ వెళ్ళి అందరు నుంచి ఉన్నారు పరిగెత్తుకుంటూ. బట్ మెయిన్గా అయితే కనుక 8th ప్లేస్లో ఏమో ఆర్ 7th ప్లేస్లో నాగా నుంచి ఉన్నారండి. తనకన్నా ముందరేమో షాకిబ్ నుంచి ఉన్నారు. ఇంకా తనకన్నా ముందర శ్రేయ, అలాగే మనీష్, శ్రీజ, ఇంకా ఇంకా నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఇలా నుంచున్నారనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళల్లో శ్రేయ ఒక్కళ్ళు తనకి ఇచ్చిన పొజిషన్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని 6th నుంచున్న వాళ్ళు, అలాగే మనీష్ ఏమో 4th నుంచున్న వాళ్ళు, షాకిబ్ ఏమో 5th నుంచున్న వాళ్ళ కింద సెలెక్ట్ అయ్యారనమాట. మిగిలిన వాళ్ళందరూ కొట్టుకుని మీరు చెప్పుకోండి ఇదేదంటేనేమో మనీష్ని పిలిచి క్వశ్చన్స్ అడగమన్నప్పుడేమో ఇలాగా మీరు మా సైడ్ నుంచి అంటే ఇక్కడ మీరు ఎందుకు అర్హులు కాదు ఇది అని చెప్పమన్నప్పుడేమో అందరి గురించి చెప్పుకుంటూ వచ్చారు. బట్ అక్కడ డిసైడ్ అయితే అవ్వలేకపోయారు. వాళ్ళు ఎక్కువ కూడా వార్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే అనిపించలేదు. బట్ వేరేస్ ఇదంతా విన్న తర్వాత నాగా ఏమో లాస్ట్ పొజిషన్లో ఉన్నవాడు కాస్త ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోవడం ఇదంతా జరిగింది అన్నమాట. అప్పుడు జడ్జెస్ ఆర్ వాట్ ఎవర్ 3 people ఏం డిసైడ్ చేశారంటే శ్రేయాని ఒకళ్ళేమో 15th పొజిషన్, మళ్ళీ 14th పొజిషన్ ఏమో షాకిబ్, 13th పొజిషన్ ఏమో మనీష్, అలా వరుసగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. సో అందులో ఏమో ఫస్ట్ అయితే డాలియాని శ్రేయ సెలెక్ట్ చేశారు. ఇక్కడ మీరు ఆడింది తక్కువ, మాట ఎక్కువ ఉన్నది నాకన్నా అన్నట్టుగా శ్రేయ చెప్పారు. బట్ నాకైతే అది కరెక్టే. చాలా ఆట తక్కువ అయితే డాలియా నుంచి. బట్ స్టిల్ తను కూడా రికమెండెడ్ క్యాండిడేట్లా అనిపించారు. అదొకటి హైలైట్గా అనిపించింది, అంటే వాళ్ళ కాన్వర్జేషన్, తను చెప్పిన పాయింట్స్ అన్నీ. ఇంకా అలాగే మనీష్ వచ్చేసి ప్రియా గారిని
మీరు అది సారీ కల్కి అనుకుంటా, మీరు ఆల్రెడీ సెలబ్రిటీస్, మేము కామనర్స్ ఇది అన్న టాపిక్ తీసుకొచ్చారు. సో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఇది అని ఎలాగ అనుకుంటారు, మీరు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి అని మాస్క్ మ్యాన్ రైస్ చేశారు ఆ పాయింట్ని కూడా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి, ఇవన్నీ వచ్చాయి అనమాట టాపిక్ వైజ్. బట్ మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఆల్రెడీ అందరి గురించి తెలిసే అని చెప్పి అన్నట్టుగా వచ్చింది నాకైతే. ప్లస్ లాస్ట్కి అయితే కనుక బిందు మాధవి గారు ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ కన్నా ముందర, ఐ మీన్ వేరే టాస్క్ వెళ్ళే ముందర వాళ్ళు అక్కడ క్లియర్ అయితే చేశారనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏమి ఉండదు, ఇవి యూఆర్ ఆల్ కామనర్స్, మేము ఎంచుకున్న వాళ్ళం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎపిసోడ్ కానీ ఒక డే ఇన్ ఏ బిగ్ బాస్ హౌస్లో ఉంటే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. అంతవరకు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వనివ్వండి, కామన్ మ్యాన్స్ అవ్వనివ్వండి, లేకపోతే మీరు ఫాలోవర్స్ అవ్వనివ్వండి, ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఎప్పుడు ఒకటి అవ్వరు. ఫాలోవర్ ఈజ్ ఎ ఫాలోవర్ ఇన్ ఇన్స్టా కానీ యూట్యూబ్లో కానీ మీకు కంటెంట్ నచ్చి ఆ కంటెంట్కి ఆ రోజు ఉంటారు, లేదంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతారు, వాళ్ళు ఫాలో అవ్వడం ఆగిపోతారు, అన్ఫాలో అయిపోతారు అన్నట్టుగా చెప్పింది. పాయింట్ కరెక్టే, కాకపోతే ఏంటంటే వీళ్ళని కామన్ మ్యాన్ అసలు తెలీదు అన్నట్టుగా బిహేవ్ చేసిన తర్వాత, బట్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి రికమెండేషన్తో వచ్చినట్టు క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది. సో నేనైతే ఆమె చెప్పింది విధానం ఆర్ వాట్ ఎవర్ వే ఆఫ్ వర్డ్స్ అన్నవి కరెక్ట్గానే ఉన్నాయి, కానీ బట్ స్టిల్ ఎక్కడో నాకు ఏమనిపించిందంటే రికమెండేషన్ క్యాండిడేట్సే వచ్చారు అన్నట్టు అనిపించింది. ప్లస్ ఇది కాకుండా ఇంకోటి, నిన్న మనీ టాస్క్ జరిగినప్పుడు కల్కికిను షాకిబ్కి, సో అక్కడ కల్కి కూడా ఎవరితోటో ఒరే మామ నువ్వు నాకు డబ్బులు పంపించు తొందరగా, నేను ఎక్కడున్నాను నీకు తెలుసు కదా, నేను ఎందుకు అడుగుతున్నాను, ఎక్కడి నుంచి అడుగుతున్నానో నువ్వు అర్థం చేసుకుని పంపించు అన్న వర్డ్ వచ్చిందంటండి. మనకైతే అది ఎపిసోడ్లో వేయలేదు, బట్ వేరేస్ మనీష్ అయితే ఈ పాయింట్ రేస్ చేశారు. సో దాన్ని బట్టి అక్కడ ఆల్రెడీ తనకి వాళ్ళకి తెలిసిన అమౌంట్ కాబట్టి వాళ్ళు వచ్చారని. ఇక్కడ షాకిబ్ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకోళ్ళకి అన్యాయం అయితే జరిగేది ఆ పొజిషన్లో ఇంకోళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ మాటని ఇంకా కంటిన్యూ చేయకుండా శ్రీముఖి అది కొద్దిగా డివియేట్ చేశారని నాకైతే అనిపించింది. సో అక్కడ ఎంతవరకు నిజము అబద్ధం ఇదంతా పక్కన పెడితే ఆల్రెడీ రికమెండేషన్స్ ఇవన్నీ ఉంటాయని తెలుసా అంటే, అది ఇక్కడ ఈ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాసే కాదండి, హిందీ బిగ్ బాస్ అంతకుముందు ఉన్న షోస్ అన్నిటిలో కూడా రికమెండేషన్స్ వాటి వల్లే వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి షోకి ఎంతవరకు న్యాయం చేయగలరు, ఎటువంటి విధానం వాళ్ళ యొక్క పాయింట్స్ పెట్టగలరు, లేకపోతే బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి పంపిస్తారండి. వాళ్ళకి కొద్దిగా రికమెండేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఆడకపోతే కనుక ఆబ్వియస్గా ప్రేక్షకులు అయితే ఎవరిని వదిలిపెట్టరు. దే వాంట్ టు సెండ్ అంటే వాళ్ళు ఎలాగైనా విన్ చేస్తారు, లేదంటే కనుక వాళ్ళని పాతాళానికి అయితే తొక్కేస్తారు. మనం లాస్ట్ సీజన్స్ అన్నీ చూసాము. సో అదైతే జరిగిందండి. ఇంక ఇలాగే ఇంకా కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కళ్ళని పెట్టిన తర్వాత వీళ్ళని ఒక 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. 2 గ్రూప్స్లో నుంచి మళ్ళీ డాలియా 15th పొజిషన్లో ఉంది కాబట్టి యూఆర్ అవుట్ ఆఫ్ ద రేస్, నువ్వు ఇంకా రేస్కి ఇది కాదు అన్నట్టుగా చెప్పారు. అంటే నేను అనుకోవడం ఈ పర్టికులర్ ఎపిసోడ్కి ఆర్ వాట్ ఎవర్ గ్రూప్ ఆఫ్ టాస్క్కి ఇప్పుడు అవుట్ ఆఫ్ ద రేస్ అనుకుంటున్నాను. మొత్తానికి పంపించేస్తే ఇంక అసలు ఆమె ఏం ఆడతారు ఏంటా అన్నది మనకు తెలీదు. బట్ ఆమెకి ఇచ్చిన పొజిషన్ బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు అవుట్ ఆఫ్ ద రేస్ కాబట్టి ఇద్దరు టీమ్ లీడర్స్ నుంచి 2 టీమ్స్ కింద ఫామ్ చేసి 8 కింద చేశారు. సారీ 7 చేశారు. 7 + 7 14 ప్లస్ ఆమె ఒకటి 15 కాబట్టి. సో వాళ్ళిద్దరూ సెలెక్ట్ అయిన తర్వాత టీమ్ లీడర్ కింద ఉన్న తర్వాత ఇటు నుంచేమో మనీష్ ఒక టీంకి, ఇంకో టీంకి ఏమో ప్రియా వచ్చారనమాట. వీళ్ళందరూ కొంతమందిని ఎంచుకున్నారు. దాని తర్వాత వీళ్ళకి కొంతమందిని తీసుకోమన్నారు. ఎంచుకున్న తర్వాత అటు 4 మెంబర్స్ వాళ్ళకేమో ఒక రోప్ ఇచ్చి నడానికి వైపు నుంచి ఇలా పట్టుకున్నట్టు కట్టేసి నలుగురికి 8 మెంబర్స్ని మళ్ళీ ఒక సర్కిల్ చిన్న ఒక రౌండ్ లాంటిది ఏదో గీసారండి. దాని మీద స్టెప్ అయితే కనుక ఈవెన్ మన బాడీ టచ్ అయినా, వేల్ టచ్ అయినా, ఏదైనా చేస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అన్నట్టుగా చెప్పారనమాట. ఇందులో మాత్రం నిజంగానే శ్రీజ దమ్ము చూపించినట్టు అనిపించిందండి. కంటెంట్ చూపించారు.
అట్ ద సేమ్ టైం తను వాళ్ళ టీం ఓడిపోయినా కూడా లాస్ట్ వరకు తను ఉన్నారు. డాలియా ఏమో ప్రసన్న కుమార్ స్టెప్ చేయకపోయినా కూడా చేశారు, నేను చూశాను అన్నట్టుగా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు, బట్ మేబీ తను కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. అట్ ద సేమ్ టైం శ్రీముఖి కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. ఇది ఇప్పుడు క్రికెట్కి కానీ లేకపోతే బిగ్ బాస్ హౌస్కి కానీ జూమ్ చేసి చూపించే విధానం జరగలేదు కాబట్టి అట్లీస్ట్ అంటే వీళ్ళు డాలియా ఎలా చేస్తుందా అన్నది చూసినట్టున్నారు. అక్కడ శ్రీముఖి ఒక డైలాగ్ కొడతానమాట, నిన్ను ప్రేక్షకులు గమనిస్తున్నారు, అంతా గమనిస్తున్నారు ఇది అదని. సో అది నాకు ఎందుకు అంత మనకి ఏదో క్రియేట్ చేయాలి, ఏదో ఉత్సుకత రేపాలి ప్రేక్షకుల్లో అన్నట్టుగా ట్రై చేయడం అవసరం లేదు. జస్ట్ వాళ్ళంతటికి వాళ్ళు ఆడుతూ ఉంటే చాలన్నట్టు నాకైతే అనిపించింది. సో ఇందులో అయితే శ్రీజ బాగా ఆడిందండి. తనకి అలాగే ఆపోజిట్ టీంలో ఎవరు గెలిచారో వాళ్ళల్లో నాగా అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు లాస్ట్ వరకు ఉంటారనమాట. సో వాళ్ళకైతే ప్రియా వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఓట్ అపీల్ ఇవ్వాలి అని చెప్పి అన్నారన్నమాట. అయితే ఇక్కడ నవదీప్ గారు ఏమో ఒకటి మెలిక పెట్టారు, మీరు టీం లీడ్ కాబట్టి మీరే తీసుకుంటారు ఓట్ అపీల్, లేకపోతే మీరు ఎవరు గెలిచారో వాళ్ళేదని ముందర మెలిక పెట్టారనమాట. అంటే ఇంక ప్రియా తప్పించుకోలేక నేను ఫస్ట్ అదే అనుకున్నాను, నేను గెలిచాను, మా టీం గెలిస్తే నేను లీడ్ అని చెప్పి నేను తీసుకోను, ఎవరు గెలిపించారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చారు. దీనైతే ఓట్ అపీల్ సూపర్గా చేశాడు అనిపించిందండి నాకు. మాట రాదు అన్నట్టుగా అతని ఫేస్లో తెలుస్తోంది, కానీ వెన్ హీ టాక్స్ హీ ఈజ్ హ్యావింగ్ మోర్ క్లారిటీ అని నాకైతే అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ మ్యాన్ ఆఫ్ ద కాదు, ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ అనో ఏదో పెట్టారు, ఆర్ గుడ్ పెర్ఫార్మర్ అనుకోండి. వరస్ట్ పెర్ఫార్మర్ కిందేమో కల్కికి ఇచ్చి బిందు అయితే చెప్పారనమాట, నువ్వు ఎందుకు వరస్ట్ అంటే నువ్వు ఈ క్వశ్చన్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ కింద వస్తావు, లేకపోతే నిన్న మనీ ఛాలెంజ్ దీనికి వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయావు క్లియర్గా, నువ్వు డిఫెండ్ చేసుకోకపోవడం వల్ల అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమీ లేదన్నట్టుగా అయిపోయింది. సో అది నాకు నచ్చలేదు. సో యు ఆర్ ద వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టుడేస్ ఎపిసోడ్. అలాగే బెస్ట్ ఎవర్ అంటే మన శ్రీజ అని చెప్పారనమాట. సో శ్రీజాకేమో తనకు కూడా ఓట్ అపీల్ ఇచ్చారండి. తనైతే కనుక బాగా మాట్లాడారు. నా వాయిస్ కనుక మీకు నచ్చదు అని నేను అనుకుంటున్నాను, బట్ స్టిల్ నా ఆటతో మీకు నచ్చేటట్టు నేను చేసుకుంటాను, హౌస్లో కూడా ముందు వరకు నేను వెళ్ళగలను, ఖచ్చితంగా నేను గెలిచి చూపిస్తాను, నేను టాప్ విన్నర్ అయ్యి చూపిస్తాను అన్నట్టుగా ఇక్కడి నుంచే ఇంకా వెళ్ళక ముందరే చెప్పడం అన్నది తన కాన్ఫిడెన్స్ బాగుంది అనిపించింది అనమాట. తను చెప్పిన విధానం కానీ వాట్ ఎవర్ ప్రొజెక్ట్ చేసుకున్న విధానం కానీ బాగా అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఓటింగ్స్ ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి వీళ్ళు దీంట్లో తక్కువ వస్తే కనుక ఆబ్వియస్గా వాళ్ళు ఎలా తీస్తారా అన్నది నాకు తెలీదు. ప్రస్తుతానికైతే శ్రీజ ఇస్ ద లీస్ట్ ఓటింగ్లో ఉందని తెలిసింది మనకి సోషల్ మీడియా ద్వారా. బట్ చాలామంది ఆల్రెడీ బయటకు వచ్చేసి మేము అవుట్ ఆఫ్ ద అగ్ని పరీక్ష మేము సెలెక్ట్ కాలేదు, 5th పొజిషన్లో మాకు ఇవ్వలేదని 3-4 మెంబర్స్ చెప్పారు. మరి అది ఏ విధంగా వచ్చిందా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ మనకి ఓటింగ్ పెట్టారు, ఇప్పుడు వీళ్ళు 15 మందికి ఓటింగ్ వేయాలా, లేకపోతే బయటకు వచ్చేసారని చెప్పిన వాళ్ళకి అసలు ఓట్లు ముఖ్యంగా ప్రసన్న కుమార్ ఒకళ్ళు, ఇంకా సాయి కిరణ్ అతను ఉన్న వాళ్ళు, ఇంకా పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో పవన్ డీమన్ కూడా వచ్చినట్టు అనిపిస్తున్నారు. 1 minute అండి. సో నాకైతే అది వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి అలాంటి రీజన్స్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది బయటన. బట్ అట్ ద సేమ్ టైం ప్రేక్షకులు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఓటింగ్ ఇవ్వాలా వద్దని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇంకా అగ్ని పరీక్ష అంత సక్సెస్ అవ్వలేదేమో అని నాకు అనిపిస్తోందండి. ఎంత జనాలు అంత బిగ్ బాస్కి కనెక్ట్ అయినంత అగ్ని పరీక్షకి ఇంకా కనెక్ట్ అవ్వలేదు. హూ ఎవర్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు మా లాంటి వాళ్ళు, రివ్యూవర్స్ ఆర్ వాట్ ఎవర్, మాకు నచ్చి మేము చేస్తున్నాం కాబట్టి మేము చూస్తున్నాము, మిగిలిన వాళ్ళు అయితే కొద్దిగా కష్టంగానే ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ మీద ఒపీనియన్ ఆర్ రివ్యూ ఆర్ వాట్ ఎవర్ మీరు ఏదైనా అనుకోండి. ఈరోజు జరిగింది లేకపోతే నాకు అనిపించింది నేను చెప్పాను. మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, సో దట్ మాకు కొద్దిగా రీచ్ వస్తుంది. అట్లీస్ట్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ పెరిగితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్.